ప్రైజ్ ద లార్డ్. ఏమంటే ఇది చాలా మానవత్వం, దానికి సంబంధించి ఒక విషయం చెప్తున్నా. ఇది ఉద్దేశించి క్రైస్తవులు లేదా మినిస్ట్రీలు దైవజనులు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఆ అమ్మాయిది గుడివాడ దగ్గర ముదినేపల్లి మండలం, ఊరి పేరు చెప్పను. అమ్మా నాన్న ఉన్నాడు, వృద్ధులు. ఈ అమ్మాయికి 40 సంవత్సరాల వయసు. మానసిక రోగి అనాలో, దయ్యం పట్టి తిరుగుతుందనాలో తెలియదు. ఎక్కడైనా సేవకుల సదస్సు ఉందా, సెమినార్ ఉందా అని చెప్పుకుంటూ తిరుగుతుంటుంది. ఆమెకి 40 ఏళ్ళు వయసు అండి. చూడటానికి అలా ఉండదు. 30 ఏళ్ళు 28 ఏళ్ళు అన్నట్టుంటుంది. బస్ స్టాండే ఆమె షెల్టర్. అలా ఉండటానికి సిగ్గు లేదా? క్రైస్తవుల పేరు చెడగొడుతున్నావు, నువ్వు సేవకురు అలివి కాదుగా అంటే బుకాయిస్తుంది. సరే, ఆమె షెల్టర్ అంతా బస్ స్టాండే. సీసీ కెమెరాలు కూడా చూడండి. నేను ఆ బస్సు స్టేషన్ మేనేజర్ ఎవరు ఉంటాడుగా, సూపరింటెండెంట్ ఎవరో, ఆయనకి తర్వాత పోలీసులకి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ అమ్మాయి మానసిక రోగిలాగా నటిస్తుంది, దురాత్మ పీడితురాలు అనుకుంటా. ఈరోజు పలానా చోట ఉంది సేవకుల సదస్సు, అక్కడికి వెళ్ళిపోద్ది. భోజనం పెట్టి అందిస్తారు, అక్కడికి వెళ్తే 50 రూపాయలు. ఈమె సేవకురాలు కాదు, గంటాబద్ధంగా చెప్పగలను. అయితే ఈమెని కనికరించండి, ఎందుకంటే బాగా పాడైపోయింది జీవితం. అటు అమ్మ నాన్నేమో నువ్వు అన్నం వండలేవు, బట్టలు ఉతకలేవు, ఇదంటే ఇంటి పనులు ఏవీ చేయలేవు, నువ్వు చిన్నపిల్లవు కాదు నేను పోషించడానికి అన్నారంట. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. వీళ్ళ అన్నయ్యేమో ఒక సిఎస్ఐ పాస్టర్, అతను కూడా అలాగా. తర్వాత స్వయంగా కృష్ణలంక, విజయవాడ కృష్ణలంకలో నా స్టేటస్లు కూడా చూస్తుంటాడు. రాజేష్ అని, రాజేష్, అదే ఇతను చూడాలనే నేను పెట్టాను. ఎవరైనా దయచేసి ఆమెని జాలిపడి, ఆమె జీవితం నాశనం అయిపోయింది, పెళ్లి చేసుకోండి లేదా చేరదీయండి. లేదా వీడియోస్ ఇవి ఉంటాయి కదా, అలాంటి ఆశ్రమాలు ఏదైనా ఉంటే ఆమెను చేరదీయండి ప్లీజ్. ఎందుకంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఇచ్చాడు. ఆమెను చూస్తే ఉసూరు అనిపిస్తుంది. బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, తర్వాత ఎవరు ఆటో డ్రైవర్లు ఆమెను పాడు చేసిన సందర్భాలు నేను చూసి, నువ్వు దొంగతనం చేసావని క్రిమినల్ని అడిగితే లేదంటాడు, అవునని చెప్పాడు. కాబట్టి దొంగ కోసం దొంగలాగా నేనేం చేశాను, మరి ఏంటి నేను కూడా నీతో ఒకసారి రావాలనుకుంటున్నాను అంటే, అయితే ఆర్టీసీ బస్ స్టాండ్లో డీలక్స్ లాంజ్ ఏదో ఉంది, దాంట్లోకి అంటే సినిమాలు అంట 24 గంటలు. ముందు ఇద్దరికి 50 తీసుకుంటారంట, తర్వాత గంటకు 18 తీసుకుంటారంట. తీసుకెళ్ళి అక్కడ నా శైలిలో నేను ప్రయత్నాలు చేశాను, మాటలు ఆ మాటలు ఈ మాటలు ఇదొకట్లా. కానీ చాలా గట్టిగా రాదు, తెలివైనది, చదువుకుంది బాగా. అలాంటి ఆమెను ఎవరైనా కాపాడండి. నేను రోజు అలాంటి మనిషి కోసం ప్రార్థన చేస్తాను. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి మీరు ఎవరైనా ఆమెను చేరదీయండి. మీరు ఇది చూసే ముందు ఏం చేస్తారంటే, హర్ షెల్టర్ బస్ స్టేషన్ అనే యూట్యూబ్లో వీడియో చూడండి. 951 ఏదో నెంబర్ ఉంటుంది. మిగతా వివరాలు మీరు చూస్తారు. కానీ ఏంటంటే డీలక్స్ లాంజ్లో ఆమె సినిమా చూస్తుండగా నా పక్కన నేను ఆ వీడియో తీసి మీకు ఇస్తున్నాను. ఇది కేవలం క్రైస్తవులు, పాస్టర్లు చూస్తారనేసి నమ్మకంతో పెట్టాను. దేవుడు అలాంటి వాళ్ళని కాపాడును గాక. ఆమె